గైస్ వెల్కమ్ బ్యాక్ టు అస్మితతో ముచ్చట్లు. కాదండి, మీరు కూడా నాతో పాటు బెంగుళూరు హస్కోటిలో ఉన్న కాటేరమ్మ టెంపుల్ అండ్ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దాం. నేను, విష్ణు, రుషిత ఇంకా సుజ్జి అక్క స్టార్ట్ అయినాం అనమాట. మేము 4 మెంబర్స్ కలిసి వెళ్ళినాము. ఇంకా మేము తినడానికి ఒక ధాబా దగ్గర ఆగి మేము మంచిగా పరోటా ఇంకా పన్నీర్ కర్రీ తినేసినాం అనమాట. ఆ గ్యాప్ లో నేను స్నాప్స్ తీసుకుంటున్నా, అందుకే విష్ణు నన్ను అట్లా చూస్తున్నాడు చాలా కామెడీగా. ఇంకా తర్వాత 3:30 ఆర్ 4 అట్లా మేము టెంపుల్ కి రీచ్ అయినాము. అది బయట టెంపుల్ స్టార్ట్. ఇది టెంపుల్ కి వెళ్తుంటే లోపల ఇంకా చెవు, ఆ ముడుపులు, అమ్మవారు, తాళాలు, అమ్మో కొంచెం నైట్ కదా, కొంచెం ఇట్లా కొంచెం భయం వేసింది అనమాట. కానీ ఓకే, బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. కానీ దాని తర్వాత నేను ఎక్స్పీరియన్స్ అస్సలు బాలేదు గైస్. ఎందుకంటే మాకు ఆల్రెడీ స్టే ప్రొవైడ్ చేస్తాను చెప్పిరు, కానీ వాళ్ళు చేయలేదు. ఎంత కోపం వచ్చిందంటే మా పేషెంట్స్ ఇంట్లో ఫుల్ టెస్ట్ చేసినారు. ఇంకెట్లనో అట్లా మేము ఇంకా గడిచిపోయాం. యాక్చువల్లీ స్టే కాదు, తొక్క ఏమి ఇయ్యలేదు మాకు. ఆ స్టే కీస్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళు వచ్చే వరకు 20 మినిట్స్ అవుతుందంట. మేము 7కి 6కి అట్లా దర్శనంకి స్టార్ట్ అవుదాం అనుకుంటే అది 9-10 అయింది. అంత డిలే అయింది. ఇంకెట్లనో 11-12 కల్లా దర్శనం ఓకే, అమ్మవారి దయ వల్ల మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇది జోడిమర్రి చెట్టు, స్టార్టింగ్ ముడుపులు అని చెప్పిన కదా, ఆ చెట్టు లోపల అన్నమాట ఈ అమ్మవారు విగ్రహాలన్నీ ఉన్నాయి. నాకు అక్కడ అమ్మవారిని చూడంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఫుల్ లోన్లీ అనిపించింది. కానీ ఓకే, 20 మినిట్స్ తర్వాత సెట్ అయిపోయినా. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ చీరలు అమ్ముతున్నారని తెలిసి మేము కొన్నాము. కానీ ఇంటికి వచ్చి చూస్తే బ్యాడ్ లక్, ఆ చీరలు డ్యామేజ్ ఉన్నాయి గైస్. దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ కి స్టార్ట్ అయిదాం అని చెప్పేసి స్టార్ట్ అయినాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంక ఇవాళకి ఇంతే. బాయ్ గైస్.